బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. వెండి త్రాడు విడిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. వెండి త్రాడు విడిపోవును, బావి యొద్ద చక్రం పడిపోవును. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే, నీటి బుడగలాంటిది జీవితం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఎంతో ఆసక్తితో ఈ మా కార్యక్రమాలు వీక్షించేటువంటి మీలో ప్రతి వారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని లేఖనానుసారంగా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మానవ జీవితంలో సహవాసం అత్యంత ప్రాముఖ్యమైంది. కాబట్టి సహవాసం తొలి మానవుడి నుండి నేటి వరకు కూడా మానవుడు ఒంటరిగా జీవించి మరణించడానికే నియమించబడినటువంటి వాడు కాదు. దేవుడు మానవుడిని ఒక సంఘజీవిగా సమాజంతో కలిసి జీవించడానికి, ఒంటరిగా జీవించడం అనేది దేవుని యొక్క ఆలోచన కానే కాదు. కాబట్టి ఈ సహవాసం అనేది ఏదైతే ఉందో, తొలి మానవుడైనటువంటి ఆదాము ప్రతి చల్లపూట దేవునితో సహవాసం చేసినటువంటి పరిస్థితి ఆదికాండం 2వ అధ్యాయంలో మనకి తెలియపరచబడింది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఉద్దేశించినటువంటి వాడై వాని కొరకు సాటైన సహాయమును దయచేయదు నన్ను అనుకున్నాడు, దయచేశాడు. కాబట్టి మర్చిపోవద్దు, మానవుడు సహవాసం చేయడానికి దేవుని ఏర్పాట్లు ఉన్నాయి. కానీ మానవుడు సహవాసం చేస్తూ ఉన్నాడు. దేంతో అన్నప్పటికీ మానవుడు లోకంతో సహవాసం చేస్తూ ఉన్నాడు. అదే ప్రకారంగా మానవుడు దుష్టుడితో సహవాసం చేస్తూ ఉన్నాడు. అదే ప్రకారంగా మానవుడు అన్యుడితో సహవాసం చేస్తూ ఉన్నాడు. కానీ సంఘము అన్నప్పటికీ దుష్ట సహవాసము నుండి, అన్య సహవాసము నుండి, అదే ప్రకారంగా లోక సహవాసము నుండి బయటకు వచ్చి దేవునితో సహాయం చేయడానికి ఇష్టపడేటువంటి వారి యొక్క సమూహం సంఘం. దైవ సహవాసంలో కొనసాగేటువంటి వారు సంఘం. మర్చిపోవద్దు, బైబిల్ గ్రంథంలో మనకి ఈ ప్రకారంగా మనకు తెలియజేయబడుతూ ఉంది. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినప్పుడు, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను మీరు ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఒకటే దేవుడు లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడు. 2 లోక సహవాసం చెయ్యొద్దు అని చెప్పాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువై ఉంటాడో, శత్రువగును. లోకాన్ని ప్రేమించొద్దన్నాడు, లోకంతో సహవాసం చేయొద్దన్నాడు దేవుడు. ఎందుకు అంటే లోకం దుష్టలోకం, లోకం అపవిత్రమైన లోకం, మూర్ఖులైనటువంటి వక్రజనంతో నిండిపోయినటువంటి లోకం. లోకం దేవుని యొక్క చర్యల్ని అసహించుకునేటువంటి లోకం ఇది.
దేవుని ఎరగని లోకం ఇది. కాబట్టి లోకంతో నువ్వు సహవాసం చేయొద్దు. మర్చిపోవద్దు నీ సహవాసం ఎవరితో? లోకంలో ఉండేటువంటి మనుషులతోనా, లోక సంబంధులతోనా? సంఘము అన్నప్పటికీ ఈ లోకపరమైనటువంటి సహవాసాలను విడిచిపెట్టి దైవ సహవాసంలోనికి వచ్చినటువంటి వారు సంఘం. క్రొత్త నిబంధన సంఘం, సత్యమైనటువంటి సంఘం, బైబిల్ గ్రంథం అనాదిలోనే నిర్ణయించినటువంటి సంఘం. దాని రూపురేఖలో బైబిల్ గ్రంథంలో దైవ సహవాసంలోనికి వచ్చినటువంటి వారు సంఘం అన్నాడు. కాబట్టి మర్చిపోకండి, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువుగా మిగిలిపోతాడో. సంఘం అన్నప్పటికీ శత్రువులు ఉండేటువంటి గుంపు కాదు ఇది. శత్రుత్వాన్ని రూపుమాపుకొని శత్రుత్వం నుండి విడిపింపబడినటువంటి వారే దేవుని యొక్క మహా విశేషమైనటువంటి కనికరం చొప్పున ఆయనతో సహవాసం చేయడానికి పిలువబడినటువంటి వారు, ఆయన కుమారునితో సహవాసం చేయడానికి పిలువబడినటువంటి వారు. కాబట్టి లోకంతో స్నేహం చేయొద్దు అనేది గ్రంథం యొక్క సందేశం అయితే, లోకంలో ఉన్నటువంటి దుష్ట సాంగత్యం వల్ల మంచి నడవడి కూడా చెడిపోతుంది అని చెప్పాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం మీరు చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 33, 34 వచనాల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు మాట్లాడుతూ ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం, దుష్టుడితో సహవాసం చేసేవాడు చెడిపోతాడు. జ్ఞానుల సహవాసం చేసేటువంటి వాడు మరింత జ్ఞానం అవుతాడు. కాబట్టి దుష్ట సాంగత్యం లేదా సహవాసం ఏం చేసిందంటే, దుష్ట సహవాసం మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు నేను చెప్పుచున్నాను అన్నాడు. దుష్ట సాంగత్యం ఒకటే, లోక సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. 2, దుష్టులైన వారితో సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. పాత నిబంధన గ్రంథంలో మాట్లాడతాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు నిరంతరము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. కాబట్టి దుష్టుల యొక్క సహవాసంలో కానీ, వారి ఆలోచనల ప్రకారం కానీ, వారు కూర్చున్న చోట కూర్చోవడం కానీ, నిలబడిన చోట నిలబడడం కానీ, అపహాసకుల దగ్గర నువ్వు సహవాసం చేయడం కానీ దేవుడు దాన్ని ఒప్పుకోవట్లేదు. అలాంటి సహవాసంలో ఉన్నటువంటి వారిని దేవుడు అపోస్తలుల బోధ ద్వారా, స్వార్థ ద్వారా తన కుమారుని యొక్క సహవాసంలోనికి పిలుస్తూ ఉన్నాడు. పిలుపుని అందరూ వింటున్నారా? విని పిలుపుకి లోబడి లోక సహవాసాన్ని విడిచిపెట్టి, దుష్ట సహవాసాన్ని విడిచిపెట్టి దైవ సహవాసంలోనికి వచ్చినటువంటి వారు సంఘముగా పేర్కొనబడ్డారు. కాబట్టి ఏది నిజమైన సంఘం అన్నప్పటికీ దైవ సహవాసంలో కొనసాగేవారు నిజమైన సంఘం అనే వాస్తవాన్ని గుర్తించాలి. కాబట్టి లోక సహవాసం ఉంది, దేవునితో వైరము, నువ్వు దేవునికి శత్రువు అవుతావు. 2, దుష్ట సహవాసం ఉంది, వాడు దుష్టుడు, నువ్వు దుష్టుడిగా మారిపోతావు. మంచివాడిని కూడా చెరుపుతుంది దుష్ట సాంగత్యం. కాబట్టి దుష్ట సాంగత్యంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దాని నుంచి బయటికి పడాల్సినటువంటి అవసరం ఉంది. అదే ప్రకారంగా బైబిల్ గ్రంథం మనకి ఏం హెచ్చరించిందంటే, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుని ప్రజలైనటువంటి వారు అన్య సహవాసం చేయొద్దు అన్నాడు. అన్యులతో సహవాసం చేసి చెడిపోయినటువంటి సందర్భాల్లో గ్రంథంలో కోకొల్లలుగా మనకు కనబడతా ఉంటాయి. ప్రపంచంలోనే గొప్ప రాజు,
అలాంటి జ్ఞాని అంతకు ముందు కానీ తర్వాత కానీ మరొక లేడు అన్నటువంటి సందర్భంలో రాజు అయినటువంటి సొలొమోను గురించి కూడా మాట్లాడుతూ మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతూ ఉంది. రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో మోయాబీలు మోయాబెడ్లో, ఎదోమీలు ఎదోంబెడ్లో, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను వారి దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో మీరు సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలుకి సెలవిచ్చాడు, మీరు వారితో సహవాసం చేయొద్దు, వారిని మీతో కూడా మీరు సహవాసం చేయనీయొద్దు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను మీరి ధిక్కరించి ఇశ్రాయేలీలు పలుమార్లు వీరితో సహవాసం చేసినటువంటి కారణం చేత వారు బొత్తుగా నిర్మూలమయ్యారు. మోయాబు రాండ్రతో సహవాసం చేసి వారితో వ్యభిచారం చేసిన కారణం చేత ఆ తెగులు చేత 24,000 మంది చనిపోయారు అన్నాడు గ్రంథంలో, సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో. కాబట్టి మర్చిపోవద్దు అన్య సహవాసం. కాబట్టి అన్యులతో సహవాసం చేయడానికి యూదుడికి ధర్మం కాదని చెప్పాడు క్రొత్త నిబంధనలో. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 28వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. కొర్నేలి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడై అపోస్తలుడైనటువంటి పేతురుని తన ఇంటికి పిలిచినటువంటి సందర్భంలో ఈ ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 23వ వచనం నుండి మరునాడు పేతురు లేచి వారితో కూడా బయలు వెళ్ళెను. యొప్పేవారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరేలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిచి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. కొర్నేలి ఏమో అన్యజాతి నుండి వచ్చినటువంటి వాడు, కాబట్టి పేతురేమో యూదుడు. కాబట్టి అన్యుడు వచ్చి యూదుని యొక్క పాదాల మీద పడి నమస్కారం చేశారు. అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా నరుణ్ణి అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు పేతురు మాట్లాడుతూ అన్యజాతి వానితో సహవాసం చేయుటేనను అట్టి వారిని ముట్టుకొనుటేనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడినైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను ఎందుకు పిలిపించారో దానికి కారణం చెప్పమన్నాడు. కారణం చేశాడు. కాబట్టి వాక్యం విన్నటువంటి వారు అతని ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారు, కొర్నేలి ఇంటి వారు. కాబట్టి మర్చిపోవద్దు, యూదుడికి ధర్మం కాదు అన్యుడితో సహవాసం చేయడం. లోక సహవాసం కానీ దుష్ట సహవాసం కానీ అన్య సహవాసంలో కానీ కొనసాగుతూ ఉన్నటువంటి వారు దేవుని యొక్క సువర్తమానం విన్న తర్వాత అపోస్తలుల బోధకు వారు తల వంచి దానికి విధేయులైతే ఈ సహవాసాలను విడిచిపెట్టాలి. లోక సహవాసాలను విడిచిపెట్టి దేవుని సహవాసంలో ఆయన కుమారుని యొక్క సహవాసంలోనికి రావాల్సినటువంటి అవసరం ఉంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూస్తే మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు అపోస్తలులతో పాటు పరిశుద్ధులకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే అపోస్తలులు పరిశుద్ధులతో కలుపుకుని మాట్లాడేటువంటి సందర్భం ఇది. మన ఎవరి మన అపోస్తలులతో పాటు పరిశుద్ధులైనటువంటి వారు. కాబట్టి అపోస్తలులు పరిశుద్ధులు కలిపి మన సహవాసం అయితే ఎవరితో మన సహవాసం?
మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాము అన్నాడు. మన సహవాసం మిగిలినటువంటి ఏ ఇతర మతాలలో కూడా దైవ సహవాసం అనేది మనకు కనబడదు. మహా అంటే దుష్ట సహవాసాన్ని విడిచి మంచివారితో సహవాసం చేయంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సంఘము అన్నప్పటికీ లోక సహవాసాన్ని విడిచి, అన్య సహవాసాన్ని విడిచి, దుష్ట సహవాసాన్ని విడిచి దైవ సహవాసంలోనికి ఒక వ్యక్తి రావడమే సంఘం. అలా దైవ సహవాసంలోనికి వచ్చినటువంటి గుంపు సమూహం ఏదైతే ఉందో, 3, 4, 10 మందా, 50 మందా, 100 మందా సంఖ్య ప్రశ్నార్థకం కాదు. అక్కడ లోక సహవాసాన్ని విడిచిపెట్టి, దుష్ట సహవాసాన్ని విడిచిపెట్టి, అన్య సహవాసాన్ని విడిచిపెట్టి దైవ సహవాసంలోనికి వచ్చిన వారి యొక్క సమూహము క్రొత్త నిబంధన సంఘం. వారు సహవాసం చేసేది మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితోనూ కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు మీకు వ్రాసితిమి అన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మల్ని పిలిచింది ఎవరంటే దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడంటే తను సువార్త ద్వారా పిలిచాడు. సువార్త ద్వారా పిలిచినటువంటి దేవుడు దేని కొరకు పిలిచాడు? సహవాసానికి పిలిచాడు. ఎవరి సహవాసానికి పిలుస్తూ ఉన్నాడు? తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కావాలంటే నన్ను మొక్కు, నా కొడుకును మొక్కు, నన్ను పూజించు, నన్ను సేవించు, నన్ను మహింపరచు, లేకపోతే నువ్వు నాకు దాసోహం చేయి అనేటువంటి పరిస్థితులు ఉంటాయి మిగిలిన ఇతర మతాల్లో. కానీ దైవ గ్రంథం మనకేం చెప్పిందంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభువుని యేసు ఆహ్వానించాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. దేనికి? సేవలు చేయడానికా? కాబట్టి దేనికి రమ్మన్నాడు? ఆయన ఒక బాసుగా, నువ్వు ఒక ఆయన సర్వెంట్గా ఉండడానికి కాదు, మర్చిపోవద్దు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతినివ్వడానికి తన కుమారుని యొక్క సహవాసానికి పిలుస్తున్నాడంట ఆయన. నాకు కుమారుడు ఉన్నాడు, ఆ కుమారునితో మీరు సహవాసం చేద్దరుగాని రండి. మీరు లోక సహవాసంలో పడిపోయారు, కానీ నాకు దూరం అయిపోతున్నారు, శత్రువులు అయిపోతున్నారు. మీరు దుష్ట సహవాసంలో పడిపోయారు, మంచి నడవడిని కూడా దుష్ట సహవాసం చేర్పేస్తా ఉంది. అన్య సహవాసంలో కొట్టుకుపోతా ఉన్నారు, మీరు బొత్తిగా నాకు దూరం అయిపోతా ఉన్నారు. కానీ నా ఉద్దేశం అది కాదు. మానవుడిని సృజించడంలో దైవ ఉద్దేశం అది కాదు. ఆదామును సృజించినటువంటి దేవుడు ప్రతి చల్లపూట ఏదైనా తోటలోకి వెళ్ళి ఆదాము దేవునితో చక్కగా సహవాసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన సహవాసం ఎవరితో అన్నప్పటికీ దేవునితోనూ, తండ్రితోనూ, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుతోనూ ఉన్నది. ఆయన తన సువార్త వలన మనం పిలిచాడు. పిలుపు సువార్తలో పిలుపు ఉంది, ఆ పిలుపులో మాధుర్యం ఉంది. ఆ మాధుర్యంలో తన కుమారునితోనూ సాంగత్యం చేసే అవకాశం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మీరు అందరూ నా స్నేహితులై ఉంటారు. ఎప్పుడు? నేను ఆజ్ఞాపించింది మీరు చేసినప్పుడు. కాబట్టి తండ్రి యొక్క చిత్తాన్ని గౌరవించి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలందు లక్ష్యం ఉంచి వాటికి విధేయులై ఆయన ఆజ్ఞాపించిందంతా నువ్వు చేస్తూ ఉంటే నీవు ఆయనకి
స్నేహితుడిగా, ఆయనతో సహవాసం చేసేటువంటి వాడిగా, దైవ సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో సంఘముగా ముందు కొనసాగడానికి అవకాశం ఉంది. క్రొత్త నిబంధన సంఘం అండి, క్రీస్తు సంఘంలో మేము సభ్యులమండి అని చెప్పుకుంటూ లోక సహవాసం చేస్తే, దుష్ట సహవాసం చేస్తే, ఒక వ్యభిచారితో సహవాసం చేస్తే, లేకపోతే ఇంకా బైబిల్ గ్రంథంలో మనకి తెలుపబడినట్లుగా ఎవరితో సహవాసం వద్దన్నాడో అలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తూ ఉంటే నీవు సంఘంగా ఎలా పేర్కొనబడతావు? మర్చిపోవద్దు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు వ్రాయబడింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, ఇప్పుడైతే నువ్వు ఆ సహవాసాన్ని వదిలేసి దైవ సహవాసంలోనికి వచ్చిన తర్వాత నీ చుట్టూ ఉన్నటువంటి వారు ఏ సహవాసంలో ఉన్నారో నువ్వు గమనించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. స్థానిక సంఘంలో సభ్యునిగా నీవు ఎవరితో, ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావు, ఎలాంటి వారితో కలిసి భుజిస్తున్నావో నువ్వు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే ఈ సహవాసం నిత్యత్వానికి సంబంధించింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను, సహోదరుడు అనబడిన వాడు, సంఘంగా పిలువబడినవాడు ఎవడైనను జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, అట్టివానితో నీవు భుజింపనూకూడదు, ప్రభురాత్రి భోజనం కూడా తీసుకోకూడదు అని చెప్పాడు. అట్టివానితో నువ్వు సాంగత్యం చేయొద్దు, భుజించొద్దు, మీకు వ్రాయిచున్నాను. కాబట్టి మర్చిపోవద్దు, సంఘము అన్నప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధులైన వారితో సాంగత్యం చేయడం. దేవుడు తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచాడు. కాబట్టి పిలిచాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పిలువబడ్డావు, నువ్వు పిలువబడినటువంటి నీవు ఏ స్థితిలో నుండి పిలువబడ్డావో అదే స్థితిలో ఉండి దేవునితో సహవాసం చేయి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 23-24 వచనాలు మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, వాల్యూలెస్ పీపుల్ కాదు, సంఘం అంటే విలువ పెట్టి కొనబడినటువంటి వారు. కాబట్టి కొనబడినటువంటి మీరు మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. దేవునితో సహవాసం. దేవుడేమో సువార్త ద్వారా తన కుమారునితో సహవాసమునకు మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాల్లో, పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయ్యుండునుగాక. సహవాసం, దేవుని సహవాసం, సహవాసం దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువారితో సహవాసం. సహవాసం ఎవరితో? పరిశుద్ధాత్మునితో సహవాసం. సహవాసం ఎవరితో? పరిశుద్ధులతో సహవాసం. కానీ పరిశుద్ధులమని చెప్పుకుని అక్రమమైనటువంటి క్రమము కాని మార్గంలో నడిచేవాడితో సహవాసం చేస్తే నీ నిత్యత్వం ప్రశ్నార్థకం కాబోతా ఉంది. మర్చిపోవద్దు. లోక సహవాసం నుండి, దుష్ట సహవాసం నుండి, లోక సహవాసం, దుష్ట సహవాసం, అన్యజాతి సహవాసం నుండి దేవుడిని పిలుస్తూ ఉన్నాడు తన కుమారుని సహవాసంలోనికి. దైవ సహవాసంలో, పరిశుద్ధులతో సహవాసంలో, పరిశుద్ధాత్మనితో సహవాసాన్ని కొనసాగించి పరిశుద్ధులుగా
నువ్వు తీర్చిదిద్దబడాలని, క్రీస్తు లాంటి చక్కటి వ్యక్తిత్వాన్ని రూపును సంతరించుకోవాలని, ఒకరిని బట్టి ఒకరు పురుగొల్పుకుని ప్రోత్సహింపబడి పరిశుద్ధతలో ముందు కొనసాగుటట్లుగా దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని చిత్తమైతే మరిన్ని సంగతులు నేర్చుకోవడం ద్వారా దేవుని కృపకు పాత్రలుగా జీవించాలని ప్రేమపరంగా మనం చేస్తూ ఉన్నాను. ఇంతటితో ఈ వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి మా వందనాలు, ప్రార్థన చేసుకుంది. దయగల మా తండ్రి, ప్రేమగల మా నాయన, మీరు మాకు అనుగ్రహించినటువంటి కృప కొరకై నీ కృతజ్ఞతలు. లోక సహవాసంలో, దుష్ట సహవాసంలో, అన్య సహవాసంలో కొనసాగుతూ ఉన్నటువంటి మానవ జాతిని మీరు లేపి స్వార్థ ద్వారా పిలిచి నీ కుమారుని యొక్క సహవాసంలోనికి ఆహ్వానించినందుకు నీ కృతజ్ఞతలనైనా. సంఘము దైవ సహవాసంలో కొనసాగేటువంటి ఒక దైవికమైన వ్యవస్థను గుర్తించి ఆ ప్రకారంగా జీవితాలు కట్టుకునే కృపనిమ్మని ఈ ప్రార్థనని ప్రియ కుమారుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నీటి బుడగలాంటిది జీవితం, విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. పరదేశులం యాత్రికులం, శాశ్వతం కాదు ఈ దేహం. పరదేశులం యాత్రికులం, శాశ్వతం కాదు ఈ దేహం. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును. ఆత్మదేవుని యొద్దకు చేరును, ఆత్మదేవుని యొద్దకు చేరును. విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవో మానవా, నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవో మానవా. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్య నరకమునకు పోవద్దురా, నిత్య నరకమునకు పోవద్దురా. యేసు ప్రభుని చేర్చుకో, పరలోకం చేరుకో. యేసు ప్రభుని చేర్చుకో, పరలోకం చేరుకో. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి. పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి, వినవయ్య ఒక్కసారి.
బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి